ఇరాన్ లో ఉన్న చాబహార్ పోర్ట్ ని ఇండియా అరౌండ్ 2003 నుంచి డెవలప్ చేస్తుంది. దీని వెనకాల ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే టు కౌంటర్ గ్వాదర్ పోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ టు ఇంప్రూవ్ ట్రేడ్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఈ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2018 లో ఇరాన్ తో ఏ బిజినెస్ చేయకూడదు అని చెప్పి యుఎస్ శాంక్షన్స్ ని ఇంపోజ్ చేసింది. కానీ ఆ టైంలో ఇండియాకి మాత్రం మినహాయింపు లభించింది. దానివల్లే ఆఫ్ఘనిస్తాన్ కి ఫుడ్, మెడిసిన్స్ అలాంటి హ్యూమానిటేరియన్ ఎయిడ్ కంటిన్యూ చేసింది. కానీ సెప్టెంబర్ 2024 లో యుఎస్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఈ పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తామనింది. కాబట్టి మన ఇండియా యొక్క ట్రేడ్ కి ఏమైనా డిస్ట్రప్షన్స్ కలుగుతాయేమో అని అందరిలో భయం అయితే పుట్టింది. కానీ ఇప్పుడు అక్టోబర్ 2025 లో యుఎస్ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. 6 months వరకు ట్రేడ్ చేసుకోవచ్చు అని అనౌన్స్ చేసింది. ఈ యుఎస్ డెసిషన్ వల్ల ఇప్పుడు ఇండియాకి డబుల్ అడ్వాంటేజ్. ఫస్ట్ వచ్చేసి ఇండియా ట్రేడ్ రూట్ సేఫ్ గా ఉంటాయి అండ్ సెకండ్ వచ్చేసి ఎకనామిక్ స్టెబిలిటీ కూడా మెయింటైన్ చేయవచ్చు. ఇప్పుడు ఇండియా అమెరికాతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఇరాన్ తో కోఆపరేషన్ కంటిన్యూ చేయొచ్చు.